నెమ్మదిగా వదులు. ఏం లాభం లేదు. చివరిసారిగా ఎవరినన్నా చూడాలని ఉందా? చూడాలను సార్. ఎవరినో చెప్పు, పిలిపిస్తాను. ఇంకో డాక్టర్ని సార్. తెలిసినట్టుంది, నేను పనికిరానే. అంతేగా సార్. చిన్నర్మై దండాలండి. రోగం తగ్గిపోయిందండి. వెరీ గుడ్, కూర్చో. ఈ వైద్యం అంటే ఏమిటనుకున్నావు? మరి నా ఫీజు మీరు ఇచ్చిన మందులు కాదండి రోగం తగ్గింది. మరి మీ నరసమ్మ గారు చల్లగా చక్కగా నవ్వుతుంటే జ్వరం జారిపోయిందండి. అంటే నా వైద్యం ఏం పని చేయలేదన్నమాట. అంతే కదండి మరి దాని అర్థం. ఏడ్చినట్టుంది. మీ నరసమ్మ గారిని ఒకసారి పిలవండి, ఆమెకు చెప్పి వెళ్ళిపోతానండి. నీ జ్వరం పోయి ఆవిడ పట్టుకుంది, మంచి నర్సింగ్ హోమ్ లో చేరతానని లీవ్ లెటర్ పంపింది. అయితే ఆవిడ ప్రాణాలకు ఏ బెంగా లేదులేండి. ఏడ్చినట్టుంది. ఏయ్ నన్నేనండి. ఏంటండి? ఒరే వైద్యం లేదు. నేను రా. నువ్వా? ఏంట్రా కవిత కనిపించిందిరా? కవిత ఎక్కడా? చెప్తాను. పదా పదా. ఏమిటి ఇక్కడ ఆపావు? రే వైద్యం ఇట్రా. ఇక్కడే, సరిగ్గా ఇక్కడే ఆటో ఎక్కిందిరా. ఇక్కడ కనిపించినంత మాత్రం ఆవిడ ఇల్లు ఎక్కడో ఎలా తెలుస్తుందిరా? అదేదో నువ్వే కనిపెట్టాలరా ప్లీజ్. ఇంటికి దీపం ఇల్లాలు అంటే కట్టుకున్న భార్య కొవ్వొత్తి లాంటిది. మన కోసమే వెలుగుతుంది, మన కోసమే కరిగిపోతుంది, మన కోసమే ఆరిపోతుందిరా. ఏమిటా పిచ్చివాగుడు? కట్టుకున్న పెళ్ళాన్ని ప్రేమగా చూడాలంటే నాది పిచ్చివాగుడు అంటావా? వదులు, నన్ను మన్నించరా. ఆ పూలమ్మాయి సిఐడి అనుకుంటా. దానికోసం పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చి నా చొక్కా పట్టుకుని గుంజుతావురా? అది కాదురా, అది సిఐడి. నీ బతుకుచాడా, చెప్పుకోవడానికి సిగ్గులేదు. ఆఖరికి పెళ్ళాంచేత సిఐడిని ఏర్పాటు చేసుకునే లెవెల్కి దిగజారేవన్నమాట. నీతో తిరిగితే నా ప్రాక్టీస్ కూడా పోతుంది. నీ చావు నువ్వు చావు. ఒరే వైద్యం